హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. సో నిన్నటి నుంచి జానీ మాస్టర్ గురించి కొన్ని వార్తలు అయితే బయటకు రావడం జరిగింది. సో అంటే ఒక అమ్మాయి ఆయన మీద లైంగిక ఆరోపణలు చేసింది, అలాగే కేసు కూడా నమోదు చేసుకున్నారు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. సో నిన్నటి నుంచి కూడా ఈ వార్త బాగా హల్చల్ చేస్తుంది. సో దీనికి సంబంధించి నిన్న చాలా విషయాలు కూడా బయటకు వచ్చాయి. నేను కూడా వేరే వ్యక్తులతో కొన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేశాను, కొన్ని విషయాలు నేను కూడా తెలుసుకున్నాను. అయితే జానీ మాస్టర్ పైన ప్రజెంట్ వచ్చిన కేస్ డీటెయిల్స్ ఏంటంటే, గత 4-5 ఏళ్ల నుంచి లైంగికంగా నన్ను వేధిస్తున్నాడు, వేరే కొరియోగ్రాఫర్గా నాకు ఛాన్సులు రాకుండా చేస్తున్నాడు, బెదిరింపు చర్యలు చేస్తున్నాడు అంటూ కూడా ఒక అమ్మాయి, ఉత్తరప్రదేశ్కి చెందిన అమ్మాయి ఇతని దగ్గర అసిస్టెంట్గా ఉంటూ ఇతనిపై ఆరోపణలు చేసింది. సో అంటే ఆమె పేరు మహిత అన్నారు. మహిత అనేది కాదు తన పేరు. సో తన పేరు బయటకు కూడా రానివ్వట్లేదు. అలాగే ముందు మధ్యప్రదేశ్ అన్నారు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అంటున్నారు. అసలు ఆ అమ్మాయి ఎక్కడికి చెందింది ఏంటి ఈ పూర్తి విషయాలన్నీ కూడా తెలీదు. కానీ ఆమెకైతే మాత్రం మణికొండలో ఒక ఫ్లాట్ ఉంది, ఇక్కడే నివాసిస్తుంది అనేది మాత్రం తెలిసింది. అండ్ రీసెంట్గా కొంతమంది స్టార్ డైరెక్టర్స్తో కూడా కొన్ని సాంగ్స్కి కొరియోగ్రఫీ చేస్తుంది. స్టార్ డైరెక్టర్స్ తీసే సినిమాలకి అందులో ఉన్న సాంగ్స్కి కొరియోగ్రఫీ కూడా చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. అయితే మొత్తం మీద జానీ మాస్టర్ దీనిపైన అయితే స్పందించలేదు. నిన్న ఏ వేదికకు కూడా ఆయన ఎలాంటి రెస్పాండ్ కూడా అవ్వలేదు. అయితే రీసెంట్గా దీనికి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది మార్నింగ్ జరిగింది. ఒకసారి మీ అందరూ కూడా చూసే ఉంటే అసలు వాళ్ళు ఎవరి తరపున మాట్లాడుతున్నారా లేకపోతే తప్పును ఖండిస్తున్నారా అసలు నాకేం అర్థం కాలేదు. వాళ్ళు మాట్లాడడం మొత్తం కూడా ఆంగ్లంలోనే మాట్లాడారు, ఇంగ్లీష్లోనే మాట్లాడారు. అంటే చూసే వాళ్ళకి అర్థం కాకుండా ఉండడానిక, లేకపోతే అసలు దేని గురించి చెప్పడానికి? ముఖ్యంగా ఝాన్సీ గారు కానీ, దాము గారు కానీ, భరద్వాజ్ గారు ఒక క్లారిటీ అయితే చెప్పారు. మాకు వచ్చింది, మా వరకు వచ్చింది, ఒక కార్డుకి సంబంధించి 5 లక్షల డిమాండ్ చేశారో, సంథింగ్ కొరియోగ్రఫీ కార్డు ఇవ్వకుండా చేస్తున్నారో దీని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మిగతా వాళ్ళందరూ కూడా దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వలేదు. మీరు అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారా, జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నారా? ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పాలి కదా. ఒకవేళ అమ్మాయి చేసిన ఆరోపణలో నిజమైతే జానీ మాస్టర్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాన్ చేస్తానని చెప్పండి. మీరు ఎందుకు చెప్పట్లేదు? ఒకవేళ జానీ మాస్టర్ కరెక్ట్ అనుకుంటే అమ్మాయిని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాన్ చేయండి. అమ్మాయి ఇక్కడికి చెందిన అమ్మాయి కూడా కాదుగా. ఇవి క్లారిటీ ఇవ్వాలి. కానీ మేము చూస్తున్నాం, పర్యవేక్షిస్తున్నాం. మీకు ఎందుకండి? మీ వరకు కంప్లైంట్ తీసుకోవడం వరకే మీ పని, మిగతా బాధ్యత అంతా పోలీసులు నిర్వహిస్తారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అమ్మాయి మీ దగ్గరకు వచ్చింది, మీకు కంప్లైంట్ చేసింది, డీటెయిల్ చేసింది. మీరు నిజంగా అమ్మాయికి సపోర్ట్ చేస్తుంటే, అమ్మాయి కాబట్టి అమ్మాయికి మీరు మంచిగా సపోర్ట్ చేస్తుంటే ఈరోజు అమ్మాయి ఫోటోలు కానీ అమ్మాయి డీటెయిల్స్ కానీ బయటకు వచ్చేవి కాదు. మీ దగ్గర నమ్మకం లేదనే, ఇక్కడ నాకు న్యాయం జరగదనే, మీ కమిటీ వల్ల మీరు ఏదైతే ఏర్పరచుకున్నారో ఆ కమిటీ వల్ల తనకు న్యాయం జరగదనే మిమ్మల్ని దాటి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. అంటే మీ మీద నమ్మకం లేదు కాబట్టి, ఇక్కడ న్యాయం జరగదని కాబట్టి సో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడి నుంచి డీటెయిల్స్ అన్నీ బయటకు వచ్చాయి. మీడియా వాళ్ళు తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నారంటే, మీడియా వాళ్ళు ఎక్కడ తప్పుగా పోర్ట్రేట్ చేశారు? అక్కడ ఆమె ఏమైతే చెప్పింది అవే కదా మేము చెప్తున్నాం. ఆమె చెప్పినాయి కదా. ఇప్పుడు జానీ మాస్టర్ చెప్పినవి ఎవరు చెప్పట్లేదే. ఇప్పుడు ఆమె ఒక కంప్లైంట్ లెటర్ ఇచ్చింది, ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అందులో ఏ అయితే ఉన్నాయో అవే చెప్తున్నాం, కల్పితాలు ఏం లేవే. అది బయటకు కూడా ఆల్రెడీ వచ్చింది కదా. దీనికి సంబంధించి ఆ స్టేషన్ సీఐ ఎవరో ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడారు కదా. అంటే ఇక్కడ జానీ మాస్టర్ని సపోర్ట్ చేయట్లేదు, ఆ అమ్మాయిని సపోర్ట్ చేయట్లేదు, మేము ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. ఒక గొడవ జరిగింది, ఒక మహిళకు అక్కడ అన్యాయం జరుగుతుంది. సో అది ఎంతవరకు నిజం కాదా అనేది కొంచెం తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, ఒక పక్క జానీ మాస్టర్ ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా కొన్ని రూమర్స్ వస్తాయి, చాలా కామెంట్స్ వస్తాయి, చాలామంది మాట్లాడతారు. దీనికి సంబంధించి నేను ఒక డాన్సర్తో మాట్లాడా, ఆ డాన్సర్ కొన్ని విషయాలు చెప్పాడు, ఇట్లా ఉంటుంది అలా ఉంటుంది, కొరియోగ్రాఫర్స్ మమ్మల్ని పెట్టుకోరు, సరిగ్గా డబ్బులు ఎవరు, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అబ్బాయిని చాలామంది తిడుతున్నాడు, తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడు. ఫైనల్ డే ఒక క్లారిటీ అయితే వస్తుంది, రాకుండా ఉండదు కదా. ఇప్పుడు ఎవరెవరో ఏదేదో చెప్పేశారని చెప్పి వాళ్ళ మీద మాట పడేయకూడదు. ఇప్పుడు అమ్మాయి చేసిన ఆరోపణలు నిజమైతే జానీ మాస్టర్ శిక్ష పడుతుంది. ఇప్పుడు అమ్మాయి చేసిన ఆరోపణలు అబద్ధమైతే ఆ అమ్మాయికి శిక్ష పడుతుంది. మీరేం చేస్తారనేది ఇక్కడ పాయింట్. కానీ ఈరోజు పెట్టిన మీటింగ్లో మీరు ఎక్కడైనా చూడండి, జానీ మాస్టర్ పేరు అసలు బయటికి రాలేదు. ఇక మీదట జరిగే విషయాల గురించి
ఇక మీదట వచ్చే కంప్లైంట్స్ గురించి మాట్లాడతాం కానీ ఈ విషయం గురించి పెద్దగా ఎవరో కూడా చర్చించలేదు. ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్ళకి అంత ఇది లేదా? ఆయన ఎప్పటి నుంచో ఉన్న ఇండస్ట్రీలో ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. జేసీబీ డ్రైవర్ ఒకప్పుడు, ఇప్పుడు ఇండియాలోనే టాప్ 5లో నెంబర్ 1 కొరియోగ్రాఫర్గా ఉన్నాడు. రీసెంట్గా నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాడు. అతని గురించి అసలు ఏం మాట్లాడట్లేదే. ఇప్పుడు ఇంకొక విషయం నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి 2017-18 ఆ టైం నుంచి కూడా అసిస్టెంట్గా ఉండి అతని దగ్గర వర్క్ చేస్తుంది. అప్పటి నుంచి కూడా నాకు వేధింపులు ఉన్నాయని చెప్పేసి అంటుంది. అరే 2000 ఇప్పుడు ఆ అమ్మాయికి 21 సంవత్సరాలు, మరి 2017కి ఆమెకి ఎన్ని ఉంటాయి సంవత్సరాలు? చిన్నేసే కదా, అప్పుడు 16 ఇయర్స్ 17 ఇయర్స్ ఉంటాయి. ఆ ఏజ్లో వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఎందుకు రియాక్ట్ కాలేదు? అప్పటికి జానీ మాస్టర్కి పెద్ద పేరు లేదే, అంత సెలబ్రిటీ కూడా కాదని. అప్పుడు రియాక్ట్ అయితే అప్పుడే అతని మీద యాక్షన్ తీసుకునేవాళ్ళుగా. అలాగే ఈ 4 ఇయర్స్ నుంచి కూడా నువ్వెందుకు బయటకు వచ్చి ఎవరికి కంప్లైంట్ చేయలేదు? ఎందుకు చెప్పలేదు? ఇప్పుడే సడన్గా ఎందుకు వచ్చి చెప్తున్నావు? అండ్ రీసెంట్ డేస్ వరకు కూడా కలిసి ఉండి సడన్గా వచ్చి సడన్ షాక్ ఏంటి అందరికీ? అంటే చాలామంది కూడా జానీ మాస్టర్ మంచోళ్ళు అలా కాదనే చెప్తున్నారు. చాలామంది కూడా అతను అలా చేసే వ్యక్తి కాదు అని చెప్తున్నారు. అండ్ నాకు తెలిసి ఎంతో కష్టపడి వచ్చిన వ్యక్తులు ఇలాంటి దుర్మార్గాలకి పాల్పడతారని నాకు అనిపించట్లే. సో దీని వెనకాల ఎవరిదో హస్తం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా జానీ మాస్టర్ గురించి చూసుకుంటే రీసెంట్గా మనం చూసాం, జనసేన పార్టీకి కూడా ఆయన సపోర్ట్ చేశారు. అండ్ ఆయనకి చాలా మంచి పేరు కూడా వచ్చింది. సపోర్ట్ చేసినందుకు చాలామంది అభిమానులు కూడా ఆయన వెంట నిలిచారు, ఇప్పుడు కూడా నిలుస్తున్నారు. ఎందుకంటే మిగతా విషయాలన్నీ కూడా పోలీస్ స్టేషన్లో కోర్టులో తేలాల్సిన విషయాలు, మనం డైరెక్ట్గా నిందలు వేయడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే మేము ఏం మాట్లాడామంటే ఒక క్లారిటీ మాట్లాడాం. దేని గురించి? ఆ అమ్మాయి చేసిన ఆరోపణల గురించి మాత్రమే చేసాం. మాకు జానీ మాస్టర్ పైన మాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషాలు లేవు, మేము సృష్టించినవి కాదు. ఆ అమ్మాయి ఒక లెటర్ ఇచ్చింది, ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ ఎఫ్ఐఆర్ స్టేట్మెంట్లో అవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఏ రకంగా ఏమేమి చేశాడు అని ఆమె రాసింది. అవి చూసే మేము చెప్పాం. దాన్ని ఎట్లా మీరు తప్పు పడతారు? అలాగే జానీ మాస్టర్ గురించి కొంతమంది వ్యక్తులు గతంలో జరిగిపోయిన విషయాలను కూడా తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. మరి గతంలో ఏం జరిగిందో ఏంటో తెలీదు. దాని తర్వాత రీసెంట్గా సతీష్ అనే ఒక డాన్సర్ కూడా అతని పైన ఫైట్ చేయడం జరిగింది. దాని గురించి జానీ మాస్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన మాట్లాడడం జరిగింది. ఒక సెటిల్మెంట్ అయ్యిందని కూడా చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం ఏంటో తెలీదు. ఇది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయం. ఇది చాలా గోప్యంగా ఉంచాలి. దీన్ని ఎట్లా చేస్తున్నారంటే లవ్ జిహాద్, ఇది కూడా ఆమె రాసింది అందులో, లవ్ జిహాద్ అని చెప్పేసి. ఇందులో మత రాజకీయాలు సృష్టించి మతానికి సంబంధించిన గొడవలు కూడా సృష్టించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. చాలామంది కూడా జానీ మాస్టర్ని తిడుతున్నారు, ఇటు మార్చడానికి ట్రై చేస్తున్నాడు. జానీ మాస్టర్ అనేవాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సాంగ్స్కి కొరియోగ్రఫీ చేశాడు. వినాయకుడు సంబంధించిన సాంగ్స్కి కూడా ఆయన కొరియోగ్రఫీ చేశాడు. కావాలంటే మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టండి, చాలా వీడియోలు కూడా కనిపిస్తాయి ఆయన కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్. సో ఇలా మతానికి సంబంధించి రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని మతాల వారు ఉంటారు, అన్ని కులాల వారు ఉంటారు. ఇక్కడ అందరికీ అవకాశం దక్కుతుంది, అందరూ కూడా ఇక్కడ ఎదిగే అవకాశం ఉంటుంది. అలా ఈయన కూడా కష్టపడే ఇక్కడ ఎదిగిన వారే కాబట్టి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయాలి. అండ్ లేటెస్ట్గా ఏంటంటే అల్లు అర్జున్ గారు ఒక ట్వీట్ చేశారు, ఆ అమ్మాయికి నేను సపోర్ట్ ఉంటా, అమ్మాయికి వచ్చే వచ్చే మూవీలో ఖచ్చితంగా అమ్మాయికి కొరియోగ్రఫీ ఉంటుంది, తనకి ఆఫర్ చేస్తానన్నట్టు కూడా ఒక ట్వీట్ రావడం జరిగిందంటూ బయట వైరల్ అవుతుంది. అది ఎంతవరకు వాస్తవం కాదనేది తెలియదు. ఎందుకంటే ఈ మధ్యన చాలా కూడా ఫేక్ మెసేజెస్ మనం చూస్తున్నాం, అట్లాంటివి బయటకు ఎక్కువ వస్తున్నాయి. అండ్ రీసెంట్గా అల్లు అర్జున్ గారికి సంబంధించి అయితే మరీ విపరీతంగా వస్తున్నాయి. ఎందుకంటే దీని ఎట్లా అంటే జానీ మాస్టర్ అనేవారు జనసేన పార్టీలో ఒక మెంబర్. అలాగే జానీ మాస్టర్ అనేవారు రామ్ చరణ్ గారికి చాలా నచ్చిన కొరియోగ్రాఫర్. కావాలనే అల్లు అర్జున్ గారికి ట్వీట్ పెట్టుంటారు, కావాలనే అల్లు అర్జున్ గారు మెసేజ్ చేస్తుంటారని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో అంటే దీనికి ఒక క్లారిటీ కావాలి, క్లారిటీ వస్తుంది. అక్కడ ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ నడిచిన తర్వాత పూర్తి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, జానీ మాస్టర్ పారిపోయాడు, జానీ మాస్టర్ ఎగిరిపోయాడు, జానీ మాస్టర్ లేడు అని చెప్పేసి అంటున్నారు. అతను కూడా ఆమె ఏమైతే ఆరోపణలు చేసిందో
అవన్నీ కూడా ఒక క్లారిటీ తీసుకుంటున్నాడు. ఇప్పుడు అతను పారిపోయే మనిషి అయితే కాదు. అలాగే ఎందుకు కాదంటున్నానంటే, ఇప్పుడు ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో నిలదొక్కుంటూ నెంబర్ 1 కొరియోగ్రాఫర్గా ఎదిగాడంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది. అలాగే జనసేన పార్టీకి సంబంధించి నిన్న ఆయన చేసిన మిస్టేక్ రియాక్ట్ అవ్వకపోవడం, ఎలాంటి రియాక్షన్ కూడా లేదు ఆయన దగ్గర నుంచి. సో జనసేన పార్టీకి కొంచెం దూరంగా ఉండాలి అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. దానికి మరి ఆయన ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. సో అంటే ఇంకొక న్యూస్ కూడా నేను విన్నా, అది ఎంతవరకు కరెక్ట్ కాదో నాకు తెలీదు. సుకుమార్ గారు జానీ మాస్టర్కి ఎవరైతే ఈ అమ్మాయి ఆరోపణలు చేస్తుందో ఆ అమ్మాయికి సెటిల్మెంట్ చేశారు. మీ ఇద్దరు గొడవ పడద్దు, ఎవరి దారాలు చూసుకోండి అని సెటిల్మెంట్ చేశారు. అయినా సరే అమ్మాయి గొడవకు వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం కాదా తెలీదు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ అమ్మాయి కావచ్చు, అక్కడ అబ్బాయి కావచ్చు, అదొక పెద్ద ఇష్యూ కావచ్చు, నిజంగా అక్కడ గొడవే జరగవచ్చు. ఒకవేళ అది నిజమైతే ఆ మాస్టర్కి ఖచ్చితంగా శిక్ష పడుద్ది. ఆ మాస్టర్ని ఖచ్చితంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాన్ చేస్తారు. అవన్నీ ప్రూఫ్ చేయకపోతే అమ్మాయిని ఏం చేస్తారు? అవన్నీ అబద్ధాలు అయితే అమ్మాయిని ఏం చేస్తారు? దీని గురించి ఎవరో మాట్లాడరు, ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక మహిళ కాబట్టి. సో మీరు అందరూ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నా. కాబట్టి పూర్తి విషయాలన్నీ బయటకు వస్తాయి. ఆ కేసుకి సంబంధించి ఎవరైతే ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో, లేకపోతే జానీ మాస్టర్ దానికి రెస్పాండ్ అవుతారో, జానీ మాస్టర్ కూడా అవ్వాలి. అండ్ రెస్పాండ్ అవ్వకపోతే రోజుకి ఇంకా ఎక్కువ అవుతాయి ఆరోపణలు. ఖచ్చితంగా రెస్పాండ్ అయితే బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా దీని గురించి పూర్తి విషయాలన్నీ కూడా పోలీసులు వెల్లడిస్తారు. అప్పటి వరకు వెయిట్ చేద్దాం.